ఎలా ఉన్నావే? చాలా రోజులైంది కలిసి. ఈ వీధి చివర చీరల షాప్ ఉంది కదా, చీరలు కొందామని వచ్చాను. పక్కనే మీ ఇల్లు కదా, పలకరిద్దామని వచ్చానే. బాగున్నావా? రా, నీళ్లు తీసుకొస్తా, ఆగు. లంచ్ టైం అయింది కదా, ఇద్దరం కలిసే తిందాం. వెళ్ళి తీసుకురా. దీని ఇంటికి వెళితే తినే వరకు వదిలిపెట్టదు, కానీ అది అడిగే వరకు ఏదీ పెట్టలేకపోతున్నా. నన్ను క్షమించే, నా ఆర్థిక పరిస్థితి బాలేదు. కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టలేకపోతున్నా. నా భర్త ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఎప్పుడు చూసినా తాగుడు తిరుగుడు. ఉద్యోగానికి వెళ్ళమని చెప్తే ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. నేను నా బిడ్డ 3 పూట్ల తిండికి కూడా నోచుకోవట్లేదు. సారీనే, అయినా నీ భర్తకు బుద్ధి లేదా? కూలి పని చేసైనా భార్యని బిడ్డని పోషించాలి. ఇతరది ఒక మగజన్మేనా? ఛీ! 4 ఇయర్స్ పిల్లలు లేరని టార్చర్ పెట్టాడు. పాప పుట్టాక ఉద్యోగానికి వెళ్లకుండా టార్చర్ పెడుతున్నాడు. తాగడం, తిరగడం, భార్యను కొట్టడం, ఇంతకు మించి ఏం చేయగలవు? చెమట కార్చి కష్టపడి నీతి నిజాయితీగా నీ కుటుంబాన్ని పోషించగలవా? భార్యని టార్చర్ పెట్టడానికి ఎన్నో కారణాలు వెతకచ్చు. అదే భార్య నిన్ను వదలడానికి ఒక్క క్షణం చాలు. ఏదో మారుతావని ఆశ, నిన్ను వదిలేస్తే ఏమైపోతావని బాధ. మనిషిని ఆలోచించు, మానవత్వంగా ప్రవర్తించు, తాళిబంధాన్ని గౌరవించు, రక్త సంబంధాన్ని ప్రేమించు.